ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చివరికి షాక్ ట్రీట్మెంట్ అని చెప్పి బాలాని ఒక పిచ్చివాళ్లాగా ట్రీట్మెంట్ చేయించింది. ఆ ట్రీట్మెంట్ వల్ల బాలాలో వస్తున్న మార్పు కాస్త రివర్స్ అయ్యి మళ్లీ మొదటికొచ్చాడు. అలాంటి త్రిపుర నీ సపోర్ట్ తోనే బావగారి సంతకం తోడై ఎండీని చేశారు. ఎండీగా ఆస్తి మొత్తం నష్టం చేసేస్తే నా కొడుకు మనందరి పరువు కాపాడి మళ్ళీ కంపెనీని నిలబెట్టాడు. ఆ కోపం ఈ కోపం అన్నీ మనసులో పెట్టుకుని ఇదిగో వీళ్ళొక్క బాలం తీసుకుని వెళ్ళిపోయింది. ఇవన్నీ మనల్ని బాధ పెట్టాలనే కదా. అత్తయ్య గారు మీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడకండి. గాయత్రి, అక్క చేసిన పనికి నీ బతుకు నా బతుకు కూడా ఈ రోజున బోన్లో నిలబడ్డ ఖైదీలాగా అయిపోయింది. ఏ ఒక్కరోజైనా మనం సంతోషంగా ఉన్నామా? ఒక్కరోజైనా ఈ కుటుంబంలో ఎవరైనా సంతోషంగా ఉండేలా అక్క చేసిందా? ఆనంద్, ఫణి, ఏమైందిరా? దొరికారా? అన్నయ్య దొరికాడా? వదినేమైనా కనిపించిందా? చెప్పండి రా. చెప్పు. చెప్పండి. లేదు మా, ఇద్దరం వెతికాం. అన్నయ్య వదిన ఎక్కడా కనిపించలేదు. బామ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఉదయానికల్లా అన్నే వదిన ఎక్కడున్నా మేం వెతికి తీసుకొస్తాం. నేను ఆల్రెడీ కొంతమంది మనుషుల్ని పురమాయించాను. ఇదిగో వాళ్ళే. అయితే ఏంటో కనుక్కోరా. మా అన్నయ్య వదిన కనిపించారా? సార్ కనిపించారు, కానీ ఎక్కడో మిస్ అయ్యారు సార్. రే మిస్ బాగా వెతకండి. ఎంత డబ్బైనా ఇస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్యని వదిన మిస్ చేయొద్దు. ప్రతి వీధి వెతకండి. వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు వెతికి తీసుకురావాలి. అర్థమైందా? జాగ్రత్తగా వెతికి పట్టుకోండి. పట్టుకొని తీసుకురండి. వాళ్ళు కనిపించగానే ఖచ్చితంగా వేసేస్తాం సార్. పదండ్రా. ఏంటంట్రా? బామ్మ, మన వాళ్ళందరూ వెతుకుతున్నారు. మీరేం కంగారు పడకండి. ఈ రాత్రికి ఎలాగైనా అన్నయ్య వదిన కనిపించాలని ఆ దేవుడికి నేను దండం పెట్టుకుంటాను. అందరూ ఇలా బాధలా ఉంటే ఎలా? సరే, ముందందరూ లోపలికి వెళ్ళండి. ఫణి, ఫణి, రే ఫణి, నువ్వేరా మాకిప్పుడు ఆధారం. నీ మీదే మా నమ్మకం. బామ్మ, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. పెద్దమ్మా, బామ్మ తీసుకెళ్ళండి. గాయత్రి, నువ్వు కడుపుతో ఉన్నావు, అలా బాధపడకూడదు. అనంత్, తన లోపల తీసుకెళ్ళు. నేను చూసుకుంటాను బామ్మ. గాయత్రి, పద. ఏంట్రా, వాళ్ళు దొరికారా? మన వాళ్ళకి కనిపించారా? కనిపించారు నాన్న, కానీ
మళ్ళీ తప్పించుకున్నారంట. వాళ్ళని ఎలాగైనా పట్టుకోమని చెప్పాను. ఉదయానికల్లా గుడ్ న్యూస్ రావాల్సిందే. వాళ్ళున్నారని కాదు, పైకి పోయారని. పని ఇదే మనకి లాస్ట్ ఛాన్స్. ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. హ్, లేకపోతే మనకే కోర్టు నోటీస్ పంపిస్తుందా? వాళ్ళు ఈ భూమి మీదనే లేకపోతే ఆ నోటీసే ఉండదు, ఈ ఆస్తికి అడ్డుండదు. సుందరి బండి ఆగింది. రే రండ్రా, లోడ్ దింపుదాం. మనం ఎక్కడికి వచ్చాం? తెలీదు బాలాగారు, మాట్లాడకుండా దిగండి. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? దిగండి కిందికి. బాలాగారు దిగండి. జాగ్రత్త బాలాగారు. సుందరి జాగ్రత్త. ఏయ్, లోపలికి ఎలా వచ్చారు మీరు? ఎక్కడెక్కారు మీరు? అది అది మేము ఒక ప్రమాదకర పరిస్థితుల్లో మీ వ్యాన్ ఎక్కాల్సి వచ్చిందండి. అవును, మా వెనక రౌడీలు పడ్డారు. అందుకే మీ వ్యాన్ ఎక్కొచ్చి మేము సేఫ్ అయ్యాం. సరేనమ్మా, మీరు అడ్డు తప్పుకుంటే మేము లోడ్ దింపుకుంటాం. ఇంతకీ ఇదే ఊరండి? ఇదా అమ్మా, శివపురం. ఆహా. మీరు అడ్డు తప్పుకుంటే మేము లోడ్ బాలాగారు, దింపుకుంటాం. రండి. రండ్రా. రే ఎక్కు. ఇదే ఊరు? మనం పిక్నిక్ వస్తా ఉంది. ఇక్కడికేనా? అవును బాలాగారు. అయితే ఈ ఊళ్ళో ఎక్కడుంటాం మనం? బాలాగారు రండి. రా సుందరి, లోపలికి వెళ్దాం. రండి బాలాగారు. పద. సుందరి, మనం ఈ గుడికి ఎందుకు వచ్చాం? ప్రస్తుతానికి మనం ఈ గుళ్ళోనే ఉంటాం బాలాగారు. గుళ్ళోనా? ఎందుకు? మనకి ఇక్కడ ఇల్లు దొరకదా? రాత్రి అయింది కదా, మనకి ఈ టైంలో ఏ ఇల్లు దొరకదు. ప్రస్తుతానికి ఈ ఒక్క రాత్రికి ఈ గుళ్ళో ఉంటే రేపొద్దున్నే ఇల్లు వెతుక్కుని అక్కడికి వెళ్దాం. ఏమైంది బాలాగారు? ఎలుకలు. పొద్దు నుంచి ఏం తినలేదు కదా, ఆకలి వేస్తుంది. ఇక్కడ నొప్పి వస్తుంది సుందరి. అయ్యో, మీకు ఆకలేస్తుందా? ఆ,